రీసెర్చ్ జరిగిందటండి. 25 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులందరినీ కూడా కూర్చోబెట్టి ప్రతిరోజు 25 నిమిషాలు జపం చేయించారట హరే కృష్ణ మంత్ర. జపం చేయిస్తే కొన్ని రోజుల తర్వాత వారి మనసులో ఆ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా పోయాయి అని ఒక ఫ్లోరిడా యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ కూడా ప్రతిపాదన చేయబడిందట. కాబట్టి మనం చూసాం స్టార్టింగ్‌లో మీరు చూసారా గట్టిగా పాడేసరికి టప్పని వెళ్ళిపోయింది ఆ గ్లాస్. అలా ఈ మంత్రము వల్ల మన దగ్గరుండే అజ్ఞానము మొత్తం కూడా నశిస్తుంది. కాబట్టి మనందరం ఈరోజు భగవద్గీత వింటున్నాం గదండీ! చక్కగా ఒక సంకల్పం తీసుకుందాం. మనం కూడా ఈ సాధన మెల్లమెల్లగా ప్రారంభం చేద్దాం. సాధనలో సిద్ధి పొందుదాం. చక్కగా ధార్మికమైన మార్గంలో నడుద్దాం. ఎందుకో తెలుసా అండి? కేవలం మనమొక్కలే కర్త కాదండి. భగవంతుడు ఈ అధ్యాయంలో 3 రకాల కర్తలున్నారు. 3 డూవర్స్ ఉన్నారు అని చూపించబోతున్నాడు. ఎవరట ఆ ముగ్గురు? భగవంతుడు, జీవుడు, ప్రకృతి.